చూస్తున్నారు S8 న్యూస్. నమస్కారం, S8 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్. కొలరాడో సుప్రీం కోర్టు సంచలన తీర్పు. జనవరి నుండి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర 2 ఈశాన్య రాష్ట్రం నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు. కొత్తగా 341 మందికి వైరస్ పాజిటివ్. సమస్య ఉంటే చెప్పండి, పరిష్కరిస్తాం. 29వ వార్డులో పర్యటనలో ఎమ్మెల్యే వాసుపల్లి హారతిరిచ్చి స్వాగతం పలికిన మహిళలు. ఏపీ ప్రభుత్వ రుణాలపై ఈనాడు పత్రిక కావాలని దుష్ప్రచారం చేస్తోంది. ఏపీ అప్పులపై వివరాలు వెల్లడించిన సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ. రాబోయే రోజుల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం అందిస్తాం. చెక్కులను పంపిణీ చేసిన కార్యక్రమంలో వెల్లడించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. పుల్కర్ మండలంలోని ఆదర్శ పాఠశాలల్లో సెమీ క్రిస్మస్ వేడుకల్లో అన్యమత ప్రచారం. విద్యార్థులకు క్రిస్మస్ మిషనరీ మత బోధకులతో ప్రచారం చేయడంపై మండిపడ్డ స్థానికులు. రికార్డుల దిశగా మార్కెట్లు. లాభాల్లో సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు. యానిమల్లో అలా నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాబీ డియోల్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా క్యాపిటల్ హింస కేసులో కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కొలరాడో రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్లో పోటీ చేయకుండా ట్రంప్పై కోర్టు అనర్హత వేటు వేసింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి చేపట్టేందుకు అనర్హుడని 4-3 మెజార్టీతో జడ్జిలు తీర్పు ఇచ్చారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 ప్రకారం అధ్యక్ష అభ్యర్థి అనర్హులుగా ప్రకటించడం ఇదే తొలిసారి. అయితే ఈ తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశాన్ని ట్రంప్కు కోర్టు కల్పించింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం వచ్చే ఏడాది మార్చి 5న జరిగే కొలరాడో రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్పై మాత్రమే కాకుండా వచ్చే ఏడాది నవంబర్ 5న జరిగే సార్వత్రిక ఎన్నికలపై కూడా తీవ్రంగా ఉండనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత 2021 జనవరి 6న యుఎస్ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించే కారణంగా అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం కొలరాడో ఈ తీర్పు ఇచ్చింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ 2వ దశ భారత్ జోడో యాత్రను 2024 జనవరి మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికలకు ముందు 2024 జనవరి మొదటి వారం తర్వాత ఎప్పుడైనా భారత్ జోడో యాత్ర 2వ దశను ప్రారంభించాలని కాంగ్రెస్ యోచిస్తుందని ఢిల్లీ వర్గాల సమాచారం. దేశంలో కాంగ్రెస్ పార్టీ 2వ దశ భారత్ జోడో యాత్ర 2024 జనవరి మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికలకు ముందు 2024 జనవరి మొదటి వారం తర్వాత ఎప్పుడైనా భారత్ జోడో యాత్ర 2వ దశను ప్రారంభించాలని కాంగ్రెస్ యోచిస్తుందని ఢిల్లీ వర్గాల సమాచారం. రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర 2.1 హైబ్రిడ్ మోడ్లో ఉంటుందని, ఇందులో పాల్గొనేవారు కాలినడకతో పాటు వాహనాలు కూడా ఉపయోగించనున్నారని అంటున్నారు.
భారత్ జోడో యాత్ర 2 ఈశాన్య రాష్ట్రం నుండి ప్రారంభమై ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రాల మీదుగా సాగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సాగనున్న ఈ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పలు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 21న జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ప్రతిపాదిత భారత్ జోడో యాత్రపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. దేశంలో మరోసారి కరోనా కలకలం రేగుతోంది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 341 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో కేరళలో అత్యధికంగా 292 మందికి వైరస్ సోకింది. ప్రపంచవ్యాప్తంగా కలవరం సృష్టిస్తున్న కొత్త సబ్ వేరియంట్ JN.1 భారత్లోకి ఎంటర్ అయింది. ఈ నెల 8న కేరళలో తొలి కేసు నమోదు కాగా రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా బారిన పడి కేరళలో 3 చనిపోయారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4కి వైరస్ సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 9కి చేరిందని తెలిపింది. తమిళనాడులో 13 మంది, మహారాష్ట్రలో 11 మంది, కర్ణాటకలో 9 మంది, పుదుచ్చేరిలో 4 కరోనా బారిన పడ్డారు. దేశంలోని మిగతా రాష్ట్రాలలో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా కరోనా కొత్త సబ్ వేరియంట్ గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అలర్ట్ చేసింది. మరికొద్దిసేపట్లో హై లెవెల్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏపీ ప్రభుత్వ రుణాలపై ఈనాడు పత్రిక కావాలనే దుష్ప్రచారం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే ఏ రాష్ట్రమైనా అప్పు చేస్తుంది. ఆర్బీఐ కేంద్ర అనుమతులు లేకుండా రుణాలు సమీకరించడం అసాధ్యమని సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరు కృష్ణ అన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టవిరుద్ధమైనటువంటి అప్పు, ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పు అసలు ఏ రాష్ట్రమైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అసలు చేయగలుగుతుందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఏదో ఒక మార్వాడి కొట్టుకెళ్ళి వచ్చిన గోల్స్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి కాదు. వారు కనుక అప్పులు చేయాల్సి వస్తే ఆర్బీఐ రూట్ ద్వారా బాండ్స్ ఇష్యూ చేయాల్సి వస్తుంది. సెక్షన్ 22, సెక్షన్ 20 అండ్ సెక్షన్ 21 ప్రకారం మీకు ఆర్బీఐ యాక్ట్ కింద ఆర్బీఐ ఇస్ ద బ్యాంకర్ గవర్నమెంట్కి. అండ్ డెట్ మేనేజ్మెంట్ కూడా ఏ రాష్ట్రం అయితే సెక్షన్ 21A కింద ఆర్బీఐతో సైన్ చేస్తారో అన్ని రాష్ట్రాలు కూడా సైన్ చేస్తారు. సో డెట్ మేనేజ్మెంట్ చేసేది కూడా ఆర్బీఐ. సో మనం ఏదో ఈరోజు కావాలనుకుని మనం అప్పులు చేసేయగలుగుతున్నాం అనేటువంటిది కుదరనటువంటి పరిస్థితి. ప్లస్ ఇంకోటి, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 293 కింద కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి పరిమితులకు లోబడే ఏ రాష్ట్రాన్ని అప్పు చేయగలుగుతుంది. అండ్ కేంద్ర ప్రభుత్వం పరిమితుల్లోకి లోబడి అప్పు చేస్తేనే ఆర్బీఐ కూడా బాండ్స్ ఇష్యూ చేయడానికి పర్మిట్ చేస్తుంది తప్ప ఒక అధికారం లేకుండా ఒక అనధికారికంగా అప్పు చేయడం అనేటువంటిది అసలు ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అన్ ఇంపాసిబిలిటీ. అనధికారికంగా అప్పు ఈరోజు జరిగిపోయింది. అనధికారికంగా అప్పు జరిగేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. ఇప్పుడు మనుగూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాఘవరెడ్డి అధ్యక్షతన 36 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి సాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాల్లో 2ంటిని అమలు చేయడం జరిగిందని, మిగతా 4ంటిని 100 రోజుల్లోపు అమలు చేస్తామని, అదేవిధంగా రాబోయే రోజుల్లో కళ్యాణ లక్ష్మి సాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం అందిస్తామని తెలిపారు. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరికీ, మీడియా మిత్రులకు, ఇవాళ ఈ కార్యక్రమంలో లబ్ధిదారులైనటువంటి 36 మందికి ఇచ్చినటువంటి అక్కలకు, చెల్లెలకు, నాతో వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అధికారులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ 30వ తారీఖున మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి ప్రజలందరూ పెద్ద ఎత్తున భారీ పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలో లయన్స్ క్లబ్లో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షనర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్ఎస్వి రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి. ఈరోజు మీరు అందరికీ ఇక్కడికి రావడం జరిగింది. పెన్షనర్స్ డే శుభాకాంక్షలు అందరికీ కూడా. మీరందరూ ఎలక్షన్ సమయంలో కూడా ఎంతో సపోర్ట్ చేసిండ్రు. ప్రతి ఒక్కరు ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి ఏదో వాళ్ళ ఇంట్లో ఎలక్షన్స్ వాళ్ళ మనిషి నిలబడ్డట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో అందరి కృషి ఉంది. దానికి అందరి మరి మీరు రిటైర్డ్ అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఇంటి పెద్దలని మేము అనుకుంటున్నాము. అయినా కానివ్వండి, ఎవరైనా పెద్దల సలహాలు ఏంది ఎవరము ముందుకెళ్ళలేము. అవసరము రాబోయే రోజులలో కూడా అదే రీతిలో ముందుకెళ్తాము. మీ అందరి ఆశీస్సులతో పాటు సలహాలను కూడా మేము సేకరించి తప్పకుండా వాటన్నిటిని కూడా
మేము కన్సిడర్ చేస్తాము. ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు మరోసారి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అవుతుంది మీరందరూ కూడా అంటే ఇప్పుడు మా అందరికీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ టీచర్లకు కానీ స్టూడెంట్స్కి కానీ ఇంకా మీరందరూ కూడా సలహాలు ఇవ్వాల్సిన వయసు. సో తప్పకుండా మీరందరూ కూడా ఈ ఎలక్షన్ టైంలో మీరు సైలెంట్గా కూడా చాలా హెల్ప్ చేసి మమ్మల్ని గెలిపించినందుకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలని. మరి మన మీడియా మిత్రులందరికీ కూడా వాళ్ళ సపోర్టు లేకుండా మేము ఇక్కడ లేము. మీ అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి మీరు అడుగుతున్నారు గత నెల ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదం నుండి మత్స్యకారులు తేరుకోలేకపోతున్నారు. దక్షిణ నియోజకవర్గ పరిధి జరిగిన ప్రజా దర్బార్లో మత్స్యకార నాయకులు వారి సమస్యలను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కు మొరపెట్టుకున్నారు. అగ్నికి ఆహుతైన బోట్లు నష్టపరిహారానికి ప్రభుత్వం 80% చెల్లించినప్పటికీ ఇంకా నీటిలోనే పాక్షికంగా మునిగిన బోట్లను వెలికి తీయాలని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే స్పందించి పోర్టు అధికారులతో మాట్లాడి మంగళవారం ఫిషింగ్ హార్బర్లో పాక్షికంగా కాలిపోయి నీట మునిగిన బోట్లు వాటి సామాన్లు మిషన్లను క్రేన్ సహాయంతో వెలికి తీయించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ భారీగా ఉన్న బోటు సామాగ్రిలు మునిగి నెల రోజులు అవుతున్నప్పటికీ మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. నమస్కారం. TV49 న్యూస్కు స్వాగతం. యువగలంతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభలోని ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలు పాదయాత్ర ముగింపు సభకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ హాజరవుతారన్నారు. యువతకు భరోసా కల్పించారని లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభిస్తే ఈ పాదయాత్ర అన్ని వర్గాలకు ఆధారమైందన్నారు. యువగలం పాదయాత్రను అడ్డుకోవటానికి జగన్ రెడ్డి సర్కారు అడుగడుగున ఇబ్బందులు పెట్టినా ముగింపు సభకు సంఘీభావం బయలుదేరిన టీడీపీ నాయకులను మాజీ DCMS చైర్మన్ రెడ్డి ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ ఉదయాన్నే జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. క్షేత్ర పర్యటనలో భాగంగా 29వ వార్డులో బుధవారం మన ప్రాంతాలలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. దండు బజారు, భుజంగరావుపేట, రామజోగిపేట ఆయా ప్రాంతాల్లో ప్రజల నుండి నేరుగా సమస్యలు సానుకూలంగా విన్నారు. పాడైన రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు, పెన్షన్ సమస్యలు, ప్రభుత్వ ఇళ్ల కేటాయింపు తదితర సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకి గోడు విన్నవించుకున్నారు. అంగన్వాడీ టీచర్లు ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులమని పథకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ జీతాలు పెంచాలంటూ ఎమ్మెల్యేని కోరారు. గణేష్ కుమార్ గారి నాయకత్వం గణేష్ కుమార్ గారి నాయకత్వం గణేష్ కుమార్ గారి నాయకత్వం.
ఎవరిదైతే లేదా తీసుకున్నామో ఉన్న వాళ్ళకి తీసుకున్నాం. నంబర్ ఇవ్వమ్మా, రిసీవ్ పెడతారు. మానేతలే చెప్పండి. మాట ఇచ్చి మడమి తిప్పిన సీఎం జగన్ కూర్చుని 2024లో విద్యార్థులే పతనం ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండి చలపతి రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని నిరసన చేపట్టారు. వారు మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రలో సంక్షేమ వసతి గృహాలను నూతనంగా నిర్మిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్క నూతన భవనాన్ని కూడా నిర్మించలేదన్నారు. గత 4.5 ఏళ్లలో జగనన్న వసతి దీవెన విద్యా దీవెన బకాయిలు చెల్లించకుండా విద్యార్థులు మొండి చేయి చూపించారన్నారు. కళాశాలలో చదివే విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీల ఖాతాకు జమ చేయకుండా విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. 26 జిల్లాల కలెక్టరేట్ల ముందర పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులపైన వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. 2019లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి, కావాలి జగన్ రావాలి జగన్ అని చెప్పి కడప జిల్లా ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించి శ్రీకాకుళం వరకు కూడా దాదాపుగా సంవత్సరం రోజుల పాటు పాదయాత్ర చేసి ఈ పాదయాత్ర సమయంలో విద్యార్థులకి నిరుద్యోగులకి అనేక రకాలుగా హామీలు ఇచ్చి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చేస్తానని చెప్పాడు. ఈ రోజుకి 4.5 సంవత్సరం అయిపోతా ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా విద్యార్థులకి సంక్షేమం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునడం జరిగింది. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏళ్ల తరబడి పాత బిల్డింగ్లు అయిపోయి విద్యార్థులు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్ లో తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. పైనుంచి పెచ్చులు పడి విద్యార్థులు ఎక్కడ చనిపోతామనే భయంతో ఒకవైపు వర్షం పడితే నీళ్లు చుక్కలు చదువుకోవడానికి కూడా కాకుండా ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుండే తరుణంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఎస్టీ, బీసీ హాస్టల్కి నూతన భవనాలు ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పి ఈరోజు ఒక్క హాస్టల్ భవన నిర్మాణాన్ని కూడా చేపట్టకుండా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తా ఉన్నాడు. రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాక్షస డొంకేరేశ్వర మండల కేంద్రంలో 18 రకాల చేతివృత్తుల వారి కొరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకానికి దరఖాస్తులు ఆన్లైన్ చేయించడం జరిగింది. ఇటు కార్యక్రమంకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి ఎంపీటీసీ సంజీవ్, అన్నారం దత్తపూర్, ఎంపీటీసీ మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు పి సురేందర, నందిపేట మండల ఓబీసీ అధ్యక్షులు భూమేశ్ లోకేశ్వర్, ఆఫీస్ అధ్యక్షులు బంబం గంగాధర్, ఓబీసీ లోకేశ్వర్ ప్రధాన కార్యదర్శి సురేంద్ర, ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ నూతన రంజిత్, మండల ఓబీసీ ప్రధాన కార్యదర్శి బాబురావు యాదవ్, అదేవిధంగా మండలంలోని బూత్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. నేడు డొంకేశ్వర్ మండల హెడ్ క్వార్టర్ అయిన డొంకేశ్వర్ గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకానికి అర్హులైన వారందరూ కూడా 18 కులవృత్తుల వారందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇక్కడ డొంకేశ్వర్లో ఈరోజు రేపు 2 రోజులు సెంటర్ ఉంటుంది. ఆధార్ కార్డు మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు తదితర డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని వచ్చి ఇక్కడ అప్లై చేసుకోవాల్సిందిగా మేము ప్రెస్ ఈ విధంగా కోరడం జరిగింది. డొంకేశ్వర్ మండలంలో బలహీన వర్గాల ముద్దుబిడ్డ గౌరవ ప్రధానమంత్రి గారు బలహీన వర్గాల కొరకు ముఖ్యంగా 18 చేతి వృత్తులు పనిచేసే వారందరి కొరకు 18 విధాల చేతి వృత్తుల వారికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని ఉద్దేశం వారి స్వయం కాళ్ళపై వారి నిలవాలి, వారు ఇంకొకరి దగ్గరికి పోయే అవసరం లేదు.
వారి వ్యాపారం అభివృద్ధి చేయిస్తామని. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాన్ని నిరసిస్తూ పివి రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల నుండి వందలాది మంది మాల మహానాడు కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండు అశోక్ కుమార్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణను తెర మీదకు తెచ్చి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్న ఎస్సీలను విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. కానీ మోడీ గారు తన రాజకీయ పబ్బం గురించి తనకు కొన్ని ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో ఒక నిరుద్యోగైన ఒక యాజిటేటర్తో ఈ కోనా ఉద్యమాన్ని మరొక్కసారి తీసుకొచ్చి విజయవాడ నుంచి గాని కర్ణాటక నుంచి గాని స్పెషల్ రైలు లేసి సికింద్రాబాద్ లో గర్జన మహాసభను ఒక గజ్జి మహాసభను ఏర్పాటు చేసి దానికి తన స్థాయిని మరిచి వచ్చిన మోడీ గారిని చూసి సిగ్గుపడాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ గారికి తెలియదేమో ఈ వర్గీకరణ ముట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మాడి మసైపోయి ఏమి చేయాలో తెలియని దిక్కుచోతని స్థితిలో ఉన్నారని మాత్రం మోడీ గారు తెలుసుకుంటే మంచిది. మేము కోరుకునేది ఏంటంటే వర్గీకరణ అనే సమస్యతో ఎస్సీలకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఎస్సీల ప్రయోజనాలు కాపాడాలంటే రాష్ట్రంలోని దేశంలోని ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని మేము కోరుకుంటున్నాం. అలాగే రిజర్వేషన్ ద్వారా వచ్చిన పోస్టులు ఎన్ని ఉన్నాయో నేషనల్ వైడ్ గా ఇప్పటి వరకు భర్తీ చేయడం ఎప్పుడో మానేశారు. పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు, జిల్లా కలెక్టర్. బాలికల పాఠశాల సుమారు 3.82 కోట్లతో నిర్మించబడ్డ భవనం. 225 మంది స్టూడెంట్స్కు 15 మంది టీచర్లు బోధిస్తుండగా గత 7 సంవత్సరాల నుండి అద్దె భవనంలో ఉండగా నేడు స్వంత భవనం నిర్మించి నూతనంగా భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు, కలెక్టర్ ఆశీష్ సంగ్వాల్ మార్గ మధ్యలో నాగపూర్ గ్రామంలో స్కూలు పిల్లలను చదువును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లు చెప్పే చదువును పిల్లలను అడిగి తెలుసుకుని బోధించిన పాఠాలను చదివించి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాల్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నూతన భవనాన్ని ప్రారంభించి పిల్లల ఆటపాటలతో ఆనంద పంచుకుని విద్యార్థులతో భోజనం చేసిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్. మరి గతంలో ప్రారంభమైన విద్యాలయం మరి నేను గతంలో విద్యార్థి నాయకుడు ఉండి మరి ఈరోజు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా విషయం. మరి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి చాలా పాఠశాలలు ఉపాధ్యాయులు లేరు. చాలా పాఠశాలల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని మా దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. తప్పకుండా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ దృష్టి కావచ్చు తీసుకురండి. తప్పకుండా మేము అందుబాటులో ఉంటాం, సమస్యలు పరిష్కారం చేస్తామని మాటిస్తున్నాం. అదేవిధంగా చాలామంది డ్రాప్అవుట్స్ విద్యార్థులు కావచ్చు వాళ్ళందరినీ కూడా జైనింగ్ చేయాలి. అదేవిధంగా కస్తూర్బా గాంధీ విద్యాలయం అంటేనే డ్రాప్అవుట్ విద్యార్థులు చాలా మందిగా గ్యాదరింగ్ చేయాలి. అదేవిధంగా చాలామంది టీచర్లు బడికి వెళ్ళాలని కంప్లైంట్ మా దగ్గర వస్తున్నాయి. అలాంటి విషయాల్లో తప్పకుండా డిఓ గారు చొరవ తీసుకోవాలని ఆదేశించడం అనేది జరిగింది. అదేవిధంగా నేను కూడా విజిట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే బాధ్యత. సంగారెడ్డి జిల్లా పుల్కార్ మండలంలోని ఆదర్శ పాఠశాలలో క్రిస్టియన్ మిషనరీ సభ్యులు విద్యార్థులకు మత ప్రచారం నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. మానవులంతా ఒకటే అని బోధించాల్సిన ఉపాధ్యాయులు తమ దేవుడు గొప్పవాడంటూ విద్యార్థులకు ప్రచారం చేయడాన్ని స్థానికులు తప్పుబట్టారు. మనిషిగా పుట్టిన వ్యక్తి మరణించి మళ్ళీ దేవుడిగా మనుషుల కోసం పుట్టాడని, మారే దేవుడు మరణించిన మనుషులకు ఉపయోగం లేదంటూ హిందూ దేవులను కించపరిచేలా మిషనరీ సభ్యులు విద్యార్థులకు బోధించారు. అన్యమత ప్రచారాన్ని విద్యార్థులకు ఎలా బోధించారంటూ స్థానికులు ప్రిన్సిపాల్ జ్యోతి హెబ్జిబాను స్థానిక యువకులు నిలదీశారు. అధికారులు ప్రిన్సిపాల్ జ్యోతి హెబ్జిబాపై చర్యలు తీసుకోవాలని స్థానిక యువకులు కోరారు. ఎవరు వచ్చినా ఇచ్చేస్తారా? అట్లా మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటామంటే వాళ్ళకి ఇచ్చేస్తారా? ఏమి ఇస్తున్నారు దాని ప్రకారం, దేని ప్రకారం మరి ప్రేయర్ ఎట్లా చేపిస్తారు? అందరితో బయట నుంచి అసలు బయటికి ఎందుకు వస్తుంది మేడం? స్కూల్ ఇది లేకపోతే అది క్యాంటీనా?
స్కూలా లేకపోతే ఏమన్నా ఫంక్షన్ హాలా అనిపించడం ఏంటి? చేసారు కదా మీరు, అనిపించడం చేసారు కదా, చేసిన తర్వాత ఓకే అంటే ఏముంది, కట్టేయండి. ఫస్ట్ ప్రదర్శన నేనే ఇస్తాను. ఎట్లా అనిపిస్తారు మేడం? ఎట్లా అనిపిస్తారు పిల్లలతోటి? ఫోర్స్ ఏంది? అందరినీ కూర్చోబెట్టిన తర్వాత ఫోర్స్ ఏంది మేడం? స్టూడెంట్ తప్పకుండా కూర్చోబెట్టిన తర్వాత ఫోర్స్ ఏంది? భయమే ఉన్నా కదా, ముందట అధ్యక్షుడు మీరే కూర్చున్నారు కదా, మీరు కూర్చొని చేయించారు. ఎట్లా చెప్పారు? మీరు కూర్చున్నప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి చేయించారు. ఎందుకు అబ్జెక్షన్ ఏంది మేడం? చేసిన దానికి చేసిరు, తప్పు చేసిరు, ఆల్రెడీ కంప్లైంట్ చేస్తాం మేము బరాబర్. లేకపోతే మేము కూడా ఫెస్టివల్స్ రికార్డుల ర్యాలీలో కొంత ఒడిదుడుకుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రీ ఓపెనింగ్ సెషన్లో లాభాలను నమోదు చేశాయి. ఉదయం 9:16 సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 365 పాయింట్ల లాభంలో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 104 పాయింట్లు గెయిన్ అయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 201 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 283 పాయింట్ల మేర లాభాలతో ముందుకు సాగుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు లాభాల ర్యాలీని కొనసాగించడంతో పాటు నేడు ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవడం కలిసొచ్చే అవకాశంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ ఇన్వెస్టర్లు అమెరికా ద్రవ్యోల్బణం డేటా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్. ఈ సినిమాలో అబ్రాల్ అనే మోగ విలన్ గా నటించి బాబీ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో అతడి క్యారెక్టర్ నిడివి తక్కువే అయినా తనదైన శైలిలో నటించి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక యానిమల్లో బాబీ నటనకు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్యారెక్టర్కు వస్తున్న రెస్పాన్స్ పట్ల కొన్ని ఆసక్తికర విషయాలను బాబీ తాజాగా పంచుకున్నాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబీ డియోల్ ఈ సినిమాలో అతన్ని ఇబ్బంది పెట్టిన విషయాలపై పెదవిప్పాడు. యానిమల్ షూటింగ్ మొదట్లో నా పాత్రపై చాలా ఇబ్బంది పడ్డాను. అయితే ఎందుకు ఇలా చేస్తున్నానని తర్వాత నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అనంతరం ఈ సినిమా కేవలం నేను ఒక విలన్ పాత్రలో మాత్రమే నటిస్తున్నానని గ్రహించాను. ఇక షూటింగ్ సమయంలో ఎవరితో కోపంగా ఉన్నానో వారితోనే షూట్ అనంతరం కలిసి డిన్నర్ చేశాను. యానిమల్లో నేను విలన్ అని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం ఫ్యామిలీని ఎక్కువగా ప్రేమించే ఒక వ్యక్తిగానే భావించాను. తన తాతయ్య మరణానికి ప్రతీకారం తీర్చుకునే మనవడి పాత్రలో నటించానంటూ బాబీ చెప్పుకొచ్చారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డొనాల్డ్ ట్రంప్కు బిగ్ షాక్, కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. జనవరి నుండి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర 2 ఈశాన్య రాష్ట్రం నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా 341 మందికి వైరస్ పాజిటివ్. సమస్య ఉంటే చెప్పండి, పరిష్కరిస్తాం. 29వ వార్డులో పర్యటనలో ఎమ్మెల్యే వాసుపల్లి హారతులిచ్చి స్వాగతం పలికిన మహిళలు. ఏపీ ప్రభుత్వ రుణాలపై ఈనాడు పత్రిక కావాలని దుష్ప్రచారం చేస్తోంది. ఏపీ అప్పులపై వివరాలు వెల్లడించిన సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ. రాబోయే రోజుల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం అందిస్తాం. చెక్కులను పంపిణీ చేసిన కార్యక్రమంలో వెల్లడించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. పుల్కర్ మండలంలోని ఆదర్శ పాఠశాలల్లో సెమీ క్రిస్మస్ వేడుకల్లో అన్యమత ప్రచారం. విద్యార్థులకు క్రిస్మస్ మిషనరీ మత బోధకులతో ప్రచారం చేయడంపై మండిపడ్డ స్థానికులు. రికార్డుల దిశగా మార్కెట్లు, లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు. యానిమల్లో అలా నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాబీ డియోల్.
ఈ బులెటిన్ ఎంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. మీరు చూస్తున్నారు S8 న్యూస్.